పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భద్రతా కారణాల వల్ల తాను ఇండియాను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు ఇరానియన్ మోడల్ నటి మందనా కరీమి వెల్లడించారు. దేశం విడిచి వెళ్లిన తర్వాతే పూర్తి వివరాలు బయట పెడతాను అంటూ తాను చెప్పారు. ఇరాన్లో జరుగుతున్న ఖమేనీ వ్యతిరేక ఉద్యమాలకు బలమైన మద్దతు ఇస్తున్నారు తాను. ఇండియా తనకు అన్నీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు హోమ్సిక్గా లోన్లీగా ఫీల్ అవుతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇరాన్ మహిళలకు మరింత స్వతంత్రంగా మారిన క్షణంలో తాను సంతోషంగా ఆ దేశానికి తిరిగి వెళ్తాను అని చెప్పారు. పాలన మారిన వెంటనే తాను భారతదేశం విడిచి ఇరాన్కు వెళ్లబోతున్నాను అంటూ అంగీకరించింది. మందనా కరీమి ఇరానియన్ మూలాలు ఉన్నటువంటి నటి. ఆమె పూర్తి పేరు మనీజే కరీమి. 19 మే 1988న ఇరాన్లోని టెహ్రాన్లో జన్మించింది. ఇక ఆమె తండ్రి ఇరానియన్ వంశం, తల్లి భారతీయ మూలాలు కలిగి ఉండటం వల్ల ఆమె హాఫ్ ఇండియన్ హాఫ్ ఇరానియన్గా పరిగణించబడుతుంది. ఆమె గ్లామరస్ లుక్తో భారతీయ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తన మార్కు వేసింది. మోడలింగ్ కెరీర్తో ప్రారంభించి పలు అంతర్జాతీయ ప్రాజెక్టులో పనిచేశారు. మొదట ఎయిర్ హోస్టర్స్గా పనిచేసి తర్వాత మోడలింగ్కి మారారు. 2010 నుంచి అంతర్జాతీయ మోడలింగ్ ప్రాజెక్టులో చేసి షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వంటి స్టార్లతో యాడ్స్ చేశారు. ఇక 2015 సంవత్సరంలో బిగ్ బాస్ 9లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచారు. ఇది ఆమెకు భారతదేశంలో గుర్తింపును తెచ్చిపెట్టింది. మందనా కరీమి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కనుక 2016 జూలైలో బిజినెస్ మ్యాన్ గౌరవ్ గుప్తాతో నిశ్చితార్థం జరిగింది. 2017 మార్చిలో కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఘనంగా హిందూ వివాహం చేసుకున్నారు. అయితే వివాహానికి ముందు ఇస్లాం నుంచి హిందూ మతానికి మారింది. 2017 జూలైలో భర్త ఆయన కుటుంబం మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసి తర్వాత ఉపసంహరించుకుంది. ఆ తర్వాత గౌరవ్ గుప్తాతో 2021లో విడాకులు తీసుకున్నారు. మందనా కరీమి ఆమె కెరీర్లో సక్సెస్నే కాకుండా వివాదాలను ఎదుర్కొన్నారు. 2018లో మీటూ క్యాంపెయిన్లో డైరెక్టర్ ఉమేష్ గట్కే మరియు సజిద్ ఖాన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2022లో ఏక్తా కపూర్ మౌనం మీద అసంతృప్తి వ్యక్తం చేసి బాలీవుడ్ వదిలేస్తానంటూ చెప్పింది. ఏది ఏమైనా మందనా కరీమి చాలా ధైర్యవంతురాలు, స్వతంత్ర స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఇరాన్ నుంచి భారత్కి వచ్చి తన సొంత శక్తితో స్టార్ అయింది.